గురుగారు ద్వాదశ రాశుల్లో మూడో రాశి అయిన మిథున రాశి వారికి మార్చి నెల ఎలా ఉండబోతుంది గురుజీ? మిథున రాశి వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుంది అంటే బాగుంది. ఉమ్, మొదటి వారము కాస్త మధ్యస్థముగా ఉన్నప్పుడు ఉమ్, అరే మేము ఇంత కష్టపడి చేసుకుంటూ ఉన్నాము, ఉమ్, కొంచెం అనుకూలించుంటే బాగుండు, నాకు ఎప్పుడు కలిసి వస్తుందో ఏమో అనేటువంటి చిన్న మానసికమైనటువంటి ఇది ఉంటుంది ఉమ్, మొదటి వారం. ఉమ్, రెండవ వారం నుంచి 2, 3, 4 వారాలు, రెండవ వారం వచ్చేటప్పటికి గతములో ఆగిపోయినటువంటి పనులు పూర్తి చేసుకోవటము గాని, శుభవార్తలు వినటము గాని, అనూహ్యముగా కలిసి రావటము గాని, స్నేహితుల వలన, కావాల్సినటువంటి వాళ్ళ వలన, బంధువుల వలన, అందరి వలన కూడా అనుకూలవంతముగా మంచి వాతావరణము ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. ఏదైతే మొదలు పెట్టుకొని ఉంటారో అది దీనివల్ల నాకు ఉపయోగము ఉందో లేదో అనేటువంటి భావనతో కాస్త సందిగ్ధావస్థలో ఉండేటువంటి వాళ్ళు, మీరు పట్టుకున్నది చాలా యోగవంతమైనటువంటిదే, మేలు జరుగుతుంది అని ఇక్కడి నుంచి వాళ్లకు ఒక యోగం అనేది ప్రారంభమవుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు చేసుకొనవచ్చును, ఉమ్, వెళతారు. వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ ప్రయత్నాలు చేయవచ్చును. వివాహం జరగటానికి చాలా అనుకూలముగా ఉన్నది. ఈ మిథున రాశి వాళ్ళు అనుకోకుండా, అనూహ్యముగానైనా సరే, కావాలని కాదు గాని అనుకోకుండా దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు గాని వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. అనుకోకుండా ఓకే. అంటే అనుకొని పోయేది వేరు, కావాలని ఉమ్, పోయేటువంటిది వేరు. అనుకోకుండా. ఏదో ఉన్నట్టుండి సరే ఏదో వెళ్ళాలి అని అనుకుని అక్కడ ఏదో మనం ఇప్పుడు వచ్చాం కదా, ఎలాగో స్నానాలు ఆ, చేద్దాంలే, ఎలాగో దైవ దర్శనం చేసుకుందాంలే అని ఇంకొకరి ప్రోద్బలము మీద వెళ్ళాల్సినటువంటిది వస్తుంది. ఉమ్, ఉమ్, సాటి వాళ్ళు ఎందరో నలుగురు పోతున్నప్పుడు మనం పోకుంటే బాగుండదని అదే. కానీ, లేదా మేము ఇక్కడ ఉన్నాం మీరు రాండి అంటే పోవటం కానీ, ఇలాంటివి ఏవో ఉంటాయి కొంచెం. ఉమ్, ఆ ఉద్దేశంతో వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. అలా వెళ్ళినప్పుడు కొంత మేలు జరిగేటువంటి ఇది ఉన్నది వీళ్ళకు, ఓకే. మిథున రాశి వాళ్ళకు. ఉమ్, అంతేకాకుండా ఈ మళ్ళీ వచ్చే ఉగాది పండుగ నుంచి ఒక మహాద్భుతమైనటువంటి వెలుగు వెలగబోతున్నారు మిథున రాశి వాళ్ళు అనేది చెప్పవచ్చు. ఓకే. ఒక మంచి అనుకూలవంతమైనటువంటి ఇది ఏర్పడుతున్నది. అది ఎలాగో మళ్ళీ మనం ఉగాది పండుగ అప్పుడు పంచాంగ శ్రవణంలో చెప్పుకుంటాము గాక, ఉమ్, కానీ ఈ మాసం వరకైతే ఖచ్చితముగా అనుకూలవంతముగానే ఉన్నది. విద్యార్థులకు చాలా అనుకూలముగా ఉన్నది. వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు వాళ్ళు గతంలో ఏమేమైతే లాభాలు గడిస్తున్నారో అంతే లాభాలు వస్తాయి, ఇబ్బంది ఏమి లేదు. ఉమ్, చిన్నపాటి ఒడిదుడుకులు అనేటువంటివి 1-2 చోట్ల ఇబ్బందులు కలిగినప్పటికీ ముందుకు వెళ్లేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్లకు ఉమ్, ముందుకు వెళతారు, విజయం సాధిస్తారు కూడా దీంట్లో వీళ్ళు. ఇక సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు ఏవో కొన్ని ప్రశంసలు రావటము, ఉమ్, అవార్డులు రావటం లాంటివి జరగవచ్చును. ఓకే. మంచి ఇవి తీస్తున్నారు అని. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి పేరు రావటము, మంచి పదవి రావటం అనేటువంటిది కూడా ఉన్నది ఈ రాశి వాళ్లకు. ఉహు, ఇక వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మేలు జరుగుతుంది. ఓకే. మరి గురుగారు మిథున రాశి వారు ఎలాంటి రెమెడీస్ పాటించాలి? మిథున రాశి వారు పాటించాల్సినటువంటి రెమెడీ ఏమిటి అంటే, వాళ్ళు చేసుకోవాల్సినటువంటిది రామాలయానికి వెళ్ళి, విష్ణు ఆలయము గాని రామాలయము గాని రెండు ఒకటే, అంతే. అవతారాలు వేరంతే. అవతారాలు వేరు. అలా దేవాలయానికి వెళ్ళి 11 ప్రదక్షిణలు చేయటము గాని, ఉమ్, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి ఆకు పూజ గాని చేసుకుంటే గాని మేలు జరుగుతుంది అనేటువంటిది ఒకటి తెలియజేస్తుంది. ఓకే. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.